ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ సన్నద్ధమైంది. తాజాగా చెన్నైలో జరిగిన ఒక బహిరంగ సభలో కొంతమంది అభ్యర్థుల పేర్లతో పార్టీ జాబితాను విజయ్ విడుదల చేశారు. ఇందులో పార్టీ అధినేత విజయ్ పేరు ఉండటం విశేషం. కాగా విజయ్ 2 సీట్ల నుంచి పోటీ చేయడం విశేషం. ఇందులో ఒకటి పెరంబూర్ సెగ్మెంట్ కాగా మరొకటి తిరుచి. అయితే పెరంబూర్ నియోజకవర్గం నుంచి విజయ్ పోటీ చేస్తారన్న వార్తలు గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో గుప్పమంటున్నాయి. పెరంబూర్ సెగ్మెంట్ చెన్నై జిల్లాలో ఉంది. ఇటీవల అకస్మాత్తుగా పెరంబూర్ నియోజకవర్గం పేరు తెరమీదకు వచ్చింది. ఇందుకు కారణం లేకపోలేదు. విజయన్ పార్టీ ప్రారంభించిన తర్వాత ఆన్లైన్ ద్వారా సభ్యత్వ చేర్పు ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. తమిళనాడు వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ సభ్యత్వం చేర్పు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఒక్క పెరంబూర్ నియోజకవర్గంలోనే ఏకంగా 45,000 మంది ఆన్లైన్ ద్వారా పార్టీ సభ్యత్వం స్వీకరించారు. ఈ నేపథ్యంలో పెరంబూర్ సెగ్మెంట్లో విజయన్ అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారనే విషయం వెల్లడైంది. దీంతో పెరంబూర్ సెగ్మెంట్ ఫిక్స్ అయింది. అంతేకాదు, కొడుంగయ్యూరులోని ఒక వీధిలో విజయన్ కార్యాలయం కోసం పెద్ద ఎత్తున పనులు కూడా జరుగుతున్నాయి. దాదాపు 3,200 చదరపు అడుగుల జాగాలో విజయన్ కోసం ప్రత్యేకంగా ఒక ఆఫీసు నిర్మాణం జరుగుతున్నట్లు తెలిసింది. పూర్తిగా ఏసీ సదుపాయంతో ఈ కార్యాలయాన్ని సిద్ధం చేస్తున్నారు. అంతేకాదు, సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే సామాన్య ప్రజల కోసం, అలాగే అభిమానుల కోసం వేర్వేరుగా గదులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తిరుచి నియోజకవర్గం కూడా అకస్మాత్తుగా తెరమీదకు వచ్చింది. అటు పెరంబూర్, ఇటు తిరుచి నియోజకవర్గం నుంచి కూడా పోటీకి విజయ్ సన్నద్ధమయ్యారు. 2 నియోజకవర్గాల నుంచి విజయ్ పోటీ చేయాలన్న నిర్ణయం తీసుకోవడానికి కారణం లేకపోలేదు. ఈసారి డీఎంకే పార్టీని సవాల్ చేస్తున్న వారిలో విజయ్ ముందు వరుసలో ఉన్నారు. దీంతో విజయ్ను ఓడించడానికి డీఎంకే పార్టీ అధినేత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సర్వశక్తులు ఒడ్డటం సర్వసాధారణం. దీంతో ఒకవేళ ఒక నియోజకవర్గంలో ఓడినా 2వ నియోజకవర్గంలో అయినా గెలవటం కోసం విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మొత్తంగా ఎన్నికల్లో విజయం కోసం సేఫ్ జోన్లో ఉండటానికి విజయ్ ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. కాగా విజయ్కు అత్యంత సన్నిహితులైన మరికొంతమంది టీవీకే పార్టీ నేతలకు కూడా ఈ జాబితాలో చోటు లభించింది. ఇదిలా ఉంటే టీవీకే పార్టీ అభ్యర్థుల్ని ప్రజలకు రక్షకులుగా విజయ్ అభివర్ణించారు. వారేమీ రాజకీయ దిగ్గజాలు కాదు, అయితే ప్రజలకు జవాబుదారీగా ఉండటం వారికి తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల పట్ల, అలాగే ప్రజల సమస్యల పట్ల తమ అభ్యర్థులకు 100% కమిట్మెంట్ ఉందని విజయ్ వెల్లడించారు. అందుకే వారికి తాను పార్టీ టికెట్లు ఇచ్చానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజిల్ గుర్తుకు ఓటు వేసి టీవీకే పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. అలాగే ప్రజలకు ఆయన వాగ్దానాలు చేశారు. గెలిచి అధికారంలోకి వస్తే 100% ప్రజల సమస్యలను పరిష్కరించడానికే తాము ప్రయత్నిస్తామన్నారు. అంతేకాదు, ₹1 ప్రజాధనాన్ని కూడా దుర్వినియోగం చేసే ప్రసక్తే లేదని విజయ్ వాగ్దానం చేశారు. అంతేకాదు, అధికారంలోకి వస్తే అవినీతికి కిలోమీటర్ దూరాన ఉంటామని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. అలాగే పూర్తి పారదర్శక పాలన అందిస్తామన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల కాలంలో తమిళనాడులో మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఈ నేపథ్యంలో తమ సర్కార్ మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తుందన్నారు. అలాగే మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. తమిళనాడును డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని టీవీకే పార్టీ అధినేత విజయ్ హామీ ఇచ్చారు. అలాగే తమిళనాడు ప్రజలు మార్పు కోరుతున్న సంగతి తనకు తెలుసునన్నారు. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని తమిళనాడు ఓటర్లను ఆయన కోరారు. అంతేకాదు, ఏ చిన్నపాటి నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా తమిళనాడు ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. తమిళనాడు ప్రయోజనాలను దెబ్బతీసే ఎటువంటి నిర్ణయాన్ని తీసుకునే ప్రసక్తే లేదని విజయ్ క్లారిటీ ఇచ్చారు. మొత్తం మీద ఎన్నికల ప్రచారంలో టీవీకే పార్టీ దూసుకుపోతోంది.